సాయినాథాయ నమః. సభాయే నమః. అందరికీ నమస్కారం. షిరిడి సాయి భక్త ఐక్య వేదిక సమావేశానికి విచ్చేసినటువంటి ఆహూతులైన ఆలయ నిర్వాహకులందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు మన సమావేశానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఈనాటి ముఖ్య అతిథి షిరిడి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓ శ్రీ గోరక్ష మహాదేవ్ గాడిల్కర్ గారికి మనందరి తరఫున శుభ స్వాగతం పలుకుతున్నాను. మీ రాక మా ఐక్య వేదికకు మరింత బలాన్ని చేకూర్చడమే గాక వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని దుష్టశక్తులు చేస్తున్న విష ప్రచారాలన్నీ అవాస్తవాలని రూఢిపరిచేందుకే సాయిబాబా మిమ్మల్ని షిరిడి నుంచి పంపించినట్లుగా మేము భావిస్తున్నాము. సాక్షాత్తు షిరిడి సంస్థాన్ నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ సమావేశానికి రావడం చూస్తుంటే మన షిరిడి సాయి భక్త ఐక్య వేదికకు సాయిబాబా వారి సంపూర్ణ ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తున్నది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మొట్టమొదటిగా ఈ సభకు మీరందరూ విచ్చేయటానికి అహర్నిశలు శ్రమించి వ్యయ ప్రయాసలు కోర్చి సాయిబాబా వారి యొక్క అనుగ్రహం కోసం, సాయిబాబా వారి మీద వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను విని తట్టుకోలేక సాయి భక్త మందిరాలన్నీ కూడా కలిసి ఈ వేదికని ఏర్పాటు చేయటం అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం. మొట్టమొదటి వారికి మన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సాయిబాబా ఎవరు? ఇది పెద్ద ప్రశ్న. సాయిబాబా ఎవరు అంటే శాస్త్ర ప్రకారం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే సాయిబాబా. మనం మాట్లాడే ప్రతి మాటకి ప్రమాణం సాయి సచ్చరిత్ర, మనం మాట్లాడే ప్రతి మాటకు ప్రమాణం ఉపనిషత్తులండి. మన ఊరికే మాట్లాడలేదు. ఇక్కడ ఉండి సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వరుని ఎవరు చెప్పారు అంటే వాసుదేవానంద సరస్వతి కంచి పరమాచార్య వారి చేత సాక్షాత్తు దత్త భగవాన్గా పిలిపించుకున్నటువంటి తంబెస్వామి వారు చెప్పారు స్వయంగా. వారు మా అన్నగారు. ఎవరు? సాయిబాబా. ఎవరు చెప్తున్నారు? తంబెస్వామి చెప్తున్నారు. వాసుదేవానంద సరస్వతి స్వామి. మేము సన్యాసులం, మా ఆశ్రమ ధర్మాన్ని ప్రకారం మేము ఎవరికి నమస్కరించకూడదు. కానీ సాయిబాబా వారి విషయం వేరు. వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉన్నారు. వారు జ్ఞానశిఖయే వెలిగిపోతున్నారు. అట్టి పరమాత్మకి నమస్కరించకుండా నేను ఎలా ఉండగలను అని చెప్తున్నారు ఆయన. చెప్పి నా నమస్కార పూర్వకంగా ఈ టెంకాయని వారికి ఇచ్చి నన్ను ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పు అని కోరు అని ఒక సాక్షాత్తు దత్తస్వరూపమైనటువంటి తంబెస్వామి వారు అడుగుతున్నారంటే సాయిబాబా వారి యొక్క స్థితి కానీ వారి యొక్క స్వరూపం కానీ మానవులకి తెలుసుకోవటం అసాధ్యం అండి. అంతేనా అంటే ఆ రోజున సాయిబాబాని దర్శించి మురిసిపోయినటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. గంగధీర్ మహారాజు, ఆయన పరమ భాగవతోత్తముడు. ఈనాటికి కూడా షిరిడిలో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది వచ్చి పాల్గొంటారు. ఆయన స్వయంగా సాయిబాబాను చూసి ఈ మట్టికి, ఈ షిరిడీకి ఎటువంటి వజ్రం లభించింది అని చెప్తున్నారు. మన అక్కల్కోట స్వామి ఉన్నారు, స్వామి సమర్థ. వారిని స్వయంగా అర్చించినటువంటి ఆనందనాథ్ మహారాజ్ సాయిబాబా మహాత్ముని చెప్పడం కాదు, వారు స్వయంగా వచ్చి షిరిడి వచ్చి సాయిబాబాని దర్శించుకొని నమస్కరించుకున్నారు. ఇట్లా ఆ రోజున ఎందరెందరో మహాత్ములు సాయిబాబాని నమస్కరించుకొని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా దర్శించి మురిసిపోయి తరించారు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి ఐక్యవేది యొక్క సమావేశానికి వచ్చిన వివిధ మందిరాల నిర్వాహకులకు, కొన్ని ఆర్గనైజేషన్ వచ్చిన సాయి సేవకులకు నమస్సుమాంజలు తెలుపుకుంటూ, బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా, బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా.
కనుచూపునిచ్చింది నాకు వెరచి నీవిక్కడ మరుగైతే ఎక్కడ నన్ను మరచి సిరిలో శిలవైతే తప్పుడా నాకు వెరచి నీవిక్కడ మరుగైతే ఎక్కడ నన్ను మరచి సిరిలో శిలవైతే తప్పుడా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాగా నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా నిన్ను అయ్యా ఒక్కసారి పిలవాలయ్యా దీనులంత నీ నామము ధ్యానిస్తూ ఉన్నారు దీనులంత నీ నామము ధ్యానిస్తూ ఉన్నారు జగమంతా నీ కోసం జన్మిస్తూ ఉన్నారు జగమంతా నీ కోసం జన్మిస్తూ ఉన్నారు భక్తులను కరుణించే దైవము నీవన్నారు భక్తులను కరుణించే దైవము నీవన్నారు భక్తులను కరుణించే దైవము నీవన్నారు భక్తులను కరుణించే దైవము నీవన్నారు బాధలను తొలగించే బంధువు నీవన్నారు మాకు మరచి నీవిక్కడ మరుగైతే ఎక్కడ మాకు వెరచి సిరిలో శిలవైతే తప్పుడా మాకు మరచి నీవిక్కడ మరుగైతే ఎక్కడ మాకు వెరచి సిరిలో శిలవైతే తప్పుడా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. షిరిడి సాయి భక్త ఐక్య వేదిక గతంలోనే ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే సాయి భక్తులకు ఒక అండగా ఒక వేదిక ఉండాలని ప్రయత్నం చేశాం చాలా రోజుల నుంచి. కానీ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ వేదికను ఏర్పాటు చేసేటందుకు సుమారు ఒక నెల నుంచి ఒక 20 మందిని రాత్రింబగళ్ళు అన్ని మందిరాలను సేకరించి ఫోన్లు మాట్లాడి ఈరోజు ఇంత వైభవానికి కారణమైన ఆ సేవకులకు ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అలాగే ఇప్పుడున్న సమస్యలు మనకు మైనంపాటి గారు చక్కగా వాళ్ళు మాట్లాడే 4 సమస్యల గురించి అద్భుతంగా చెప్పేశారు. రేపటి నుంచి ఎవ్వడు మనలో మాట్లాడిన ఆ సమాధానం చెప్పే మాటలు ఇక్కడ చెప్పాడు. సుప్రీంకోర్టులో బాబా ముస్లిం అని వచ్చింది. దానికి సమాధానంగా రిటైర్డ్ పూజ్యులు పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారు. చెప్పండి, ఒక్కొక్క గ్రామంలో కొందరు మూర్ఖులు మాట్లాడుతుంటే మనసు చెలించిపోతుంది. వ్యాపారాలు వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి మందిరాలను నిర్మించి మందిరాలను నిర్వహిస్తూ గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సేవ చేస్తూ ఎంతోమంది భక్తులకు ఆశీర్వదించే అవకాశం ఇచ్చిన ఆలయ నిర్వాహకులకు సేవకులకు ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఒక హృదయంలో ఒక బాధ. ఆ బాధ ఈ రోజు నుంచి సాయినాథుడు మనకు తొలగిస్తున్నాడు. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. ధైర్యంగా ఏదైనా చెప్పగలుగుతాం రేపటి నుంచి. ఈ సమస్య ఫస్ట్ ఒక మతానికి సంబంధించిన పేర్లు మతం సంబంధం లేదు. ముస్లిం అని స్టార్ట్ చేశాడు పేరుతో సహా. సన్ ఆఫ్ ఎందుకు చేశాడో తెలియదు, ఎవరి కోసం చేశాడో తెలియదు, అసలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు. సాయి భక్తులుగా, సాయి సేవకులుగా వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మనం ఒక సాయి మతానికి సంబంధించడం కాదు, జైనిజం కాదు, బుద్ధిజం కాదు, ఒక హిందువులుగా మనం ముందుకెళ్తున్న హిందూ పూజలు చేస్తూ సకల దేవతలను ఒక్కొక్క ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు, శివాలయంలో శివ పూజలే చేస్తారు. సాయినాథుడి ఆలయంలో సకల దేవతా పూజలు నిర్వహించే భాగ్యాన్ని ఆ సాయినాథుడిచ్చాడు.
ఐక్యవేదికకు మీరు అండగా ఉండండి, మీకు ఐక్యవేదిక అండగా ఉంటుంది. ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది కాగానే సాయినాథుడి పరిపూర్ణమైన ఆశలు తీసుకొని వెళ్దామని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ సాయిరాం సాయిరాం సాయిరాం. ధన్యవాదములు. చింతపల్లి సాయి సన్నిధి ధనంజయ గారికి ధన్యవాదములు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఇఓ గారు శ్రీ గోరక్షక మహాదేవ్ గాళిల్కర్ గారు చక్కని ప్రసంగం చేస్తారు. బలో సాయినాథ భగవానికి. ओम साईराम. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की. साई टेम्पल के इस समिट में मंच पर उपस्थित श्रीयुत धनंजय जी, रिटायर्ड ऑनरेबल हाईकोर्ट जस्टिस चंद्र कुमार सर, श्री मलाया, श्री पीवी साई, डायस पर उपस्थित सर्व सब सम्माननीय साई डिवोटीज एंड इस कार्यक्रम को उपस्थित सभी टेम्पल के सभी मैनेजमेंट कमेटी, आप सबका मैं यहाँ सबसे पहले मनपूर्वक धन्यवाद देता हूँ ये मैनेजिंग कमेटी को कि इन्होंने ये ऐसा सब प्रोग्राम जो है, बहुत बढ़िया प्रोग्राम जो आपने यहाँ आयोजित किया है और सभी लोगों के साथ इंटरेक्शन करने का आपने जो मौका दिया, इसलिए मैं साई बाबा संस्थान की तरफ से आप सबका जो है मैनेजिंग कमेटी का सबका आभार व्यक्त करता हूँ. मैं हूँ उसमें सदस्य कलेक्टर सर है और प्रिंसिपल डिस्ट्रिक्ट जज, हम 3 लोगों की कमेटी है. यानी 50 लाख के ऊपर खर्चा का मॉनिटरिंग जो है तो ऑनरेबल हाई कोर्ट करती है. ये बताने का मेरा मकसद ये है कि जो बांग्लादेश का वीडियो दिखाकर साई बाबा संस्थान का जो डोनेशन हम देते हैं वो सब ऐसा ही वो बांग्लादेश का वीडियो दिखाकर जो लोगों के मन में जो गलत फहमियाँ पसरा रहे हो, तो ये गलत फहमियाँ दूर करने के लिए मैंने आपको ये कहा कि जो आपका डोनेशन आता है उस सब का यूटिलाइजेशन जो है अच्छी तरह से जाता है. किसी हज यात्रा को हमने पैसे नहीं दिए, किसी वो जो वीडियो दिखा रहे हैं ना काउंटिंग का जो है, पेटी से पैसे उठा रहे हैं, बैग में भरा कर लेके जा रहे हैं, ऐसा कुछ नहीं रहता. हफ्ते में 2 बार काउंटिंग होती है. वो काउंटिंग जो है वो पूरी चैरिटी कमिश्नर की टीम रहती है, बैंक वाले ऑफिसर रहते हैं, हमारे सिक्योरिटी गार्ड रहते हैं, हमारे ऑफिसर रहते हैं और पूरा जो है वो सीसीटीवी कैमरे के सुपरविजन में जो है वो काउंटिंग होती है. और काउंटिंग होने के बाद जो डोनेशन रिसीव हुआ है वो सब बैंक में जमा होता है. ये जो फेक वीडियो आ रहे हैं ना, उसको काउंटर के लिए वो एक डॉक्यूमेंट्री भी हम बना रहे हैं. जो चैरिटी का काम संस्थान का चालू रहता है उसका भी हमने एक डॉक्यूमेंट्री बनाई है, वो भी मैं आपको शेयर करूंगा. वो आरती के बाद हम लाइव दर्शन में दिखाते हैं. तो जो फेक वीडियो जो आते हैं वो सब गलत है, ऐसा कोई काम नहीं होता. ये दूसरा भी एक ऑब्जेक्शन आता है कि साई संस्थान ने जो है राम मंदिर के लिए कोई डोनेशन नहीं दिया. उनसे भी हमने बात की, आप आए नहीं और कैसा, तो उन्होंने बोला हमें जो टारगेट दिया था वो घर घर से संकलन जो है डोनेशन करने का है और वो देने का है, इसलिए वो अप्रोच नहीं हुए. साई बाबा संस्थान ने जो है वो डोनेशन नहीं दिया. हज यात्रा को डोनेशन कभी दिया है नहीं और वो जो वीडियो जो है वो भी फेक है. बाबा हिंदू थे या मुसलमान, इसका जो ये साई चरित्र है, साई चरित्र मराठी में साई चरित्र है, इसमें अध्याय 7 में जो है बाबा हिंदू थे या मुसलमान, इसकी ओविया आई है. मैं आपको वो थोडी ओविया जो है वो आपको पढ़ाता हूँ. मराठी में है. हिंदू म्हणता दिसत यवन, यवन म्हणता हिंदू सुलक्षण. बाबा हिंदू अब बोल रहे तो उनका अपीयरेंस सिर्फ यवन का था, लेकिन यवन का अपीयरेंस है, लेकिन उसके जो सभी सुलक्षण जो है, उनके जो एक्टिविटी जो है वह सब हिंदू की थी. ऐसा हा अवतार विलक्षण. यानी हिंदू मनता यवन के जैसे दिखते थे और यवन बोले तो उनके लक्षण जो है वो हिंदू जैसे थे. जात हिंदू की मुसलमान थांग लागता अनुप्रमाण. सब बाबा सबके लिए थे, हिंदू मुसलमान पारसी
सबके लिए बाबा थे. जयांचे उभय वर्गा समसमान, जयांचे वर्तन सर्वदा. If you call him Hindu, he always lived in masjid. If Mohammedan, he had always धुनी sacred fire there. आप द्वारका माई में गए होंगे, जो धुनी बाबा ने जलाई है, वो धुनी जो है अब तक वो 24/7 अहरनी चला रही है. ऐसा ये जो है बाबा का जो है वो सब धर्मों के लिए जो है बाबा का उनकी प्रीचिंग थी. सब धर्म समभाव ऐसा बाबा का था. वो सब धर्मों के होते थे. अभी भी मंदिर में जो उपक्रम चालू रहते हैं, गोकुलाष्टमी उत्सव, रामनवमी उत्सव और ये दशहरे का उत्सव, ये सब उत्सव जो है वो हिंदू की चाली रीति से सब चालू रहता है. तो ये जो प्रचार ये लोग कर रहे हैं वो सब प्रचार गलत है. हमें उसके खिलाफ जो हमने तो कानूनी कार्रवाई की है. इसके आगे भी जो बाबा के खिलाफ जो बोलेगा उसके ऊपर FIR दाखिल किया जाएगा. उनके ऊपर कानूनी कार्रवाई की जाएगी. ये साहित्य चरित्र जो है ना, ये साहित्य चरित्र के ट्रांसलेशन में बाबा के कार्य का प्रचार और प्रसार होने के लिए ये सब भाषा में ट्रांसलेशन हुआ है. ये ट्रांसलेशन होने के वास्ते सभी भक्तों के पास जो है बाबा का कार्य का प्रचार प्रसार हुआ है. लेकिन ये करते करते कई जगह जो है थोड़ी मिस्टेक्स जो है हुई है. तो वो मिस्टेक भी हम जो है ओरिजिनल साहित्य चरित्र से कंपेयर करके वो मिस्टेक भी हम करने वाले हैं. बाबा के कार्य का प्रचार और प्रसार करने के लिए हमने एक डिपार्टमेंट जो है संस्थान के कर्मचारियों का निकाला है. और साई DOT जो है, साई DOT का भी एक पैनल हमने बनाया है. देश भर के सभी साई DOT जो है उनका भी एक पैनल बना है. और बाबा के कार्य का प्रचार और प्रसार अच्छी तरह से होना चाहिए. यहाँ जो प्रोग्राम अपने आयोजित किया, फिर एक बार मैं साईं बाबा संस्थान की तरफ से आपको शुक्रगुजार करता हूँ, आपको कांग्रेचुलेशन करता हूँ और मेरे शब्द को पूर्ण विराम देता हूँ. जय साईराम. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్ష గాడిల్కర్ గారు మాట్లాడుతూ షిరిడీ సంస్థాన్ గురించి, సంస్థాన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి విశదీకరించారు. అధికృత స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. సంస్థాన్ నుంచి వారు గట్టిగా చెప్పారు అది జరగనదు అక్కడ. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో మరి బ్యాంక్ ఆఫీసర్స్ కానీ, అక్కడ మరి ఎండోమెంట్స్ కమిషనర్ కానీ, అక్కడ వీళ్ళందరూ కూడా చారిటబుల్ కమిషనరు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ సమక్షంలో అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరిగి అదంతా రికార్డ్ అవుతుంది. ఆ అమౌంట్స్ వారానికి 2 సార్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. అదంతా రికార్డ్ అవుతుంది. డైరెక్ట్గా అక్కడి నుంచి బ్యాంకుకి అదే అమౌంట్ బ్యాంకులో జమ అవుతుంది. జమ అయిన తర్వాతనే ఖర్చు పెట్టాలి. అందువల్ల మాకు 3 సభ్యుల కమిటీతోటి ప్రస్తుతం షిరిడీ నడుస్తోంది. అందులో CEO గారు ఒక సభ్యులు, మరి హైకోర్టు జడ్జి గారు ఒక సభ్యులు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక సభ్యులు, ఈ 3 పర్యవేక్షణలో మా సంస్థాన్ కమిటీ అంతా కూడా నిర్వహణ జరుగుతుంటుంది, నిర్ణయాలు చేస్తుంటాం. అంత పకడ్బందీగా అక్కడ జమలు ఖర్చులు జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ ఫేక్, వీటిని నమ్మద్దు, ఆ ప్రచారాలన్నీ అబద్ధం, ఎక్కడికో డబ్బు పోతుంది అంటాం అబద్ధం అన్నారు. అట్లానే రామజన్మభూమి విషయంలో కూడా వారు చెప్పారు. రామజన్మభూమి అక్కడ వాళ్ళు డొనేషన్స్ తీసుకున్నప్పుడు వారు దేశంలోని ప్రతి భక్తుడిని, వాళ్ళు ప్రతి కుటుంబాన్ని, ప్రతి భక్తుడిని రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ఆ సంస్థానం తలిచింది. కాబట్టి ప్రతి వాళ్ళ నా ఇటుక ఒకటి ఉంది అక్కడ, నేను ఒక రాయి వేశాను, ఒక ఉడత సాయం నేను చేశానని ప్రతి భక్తుడు అనుకోవాలని రామజన్మభూమి తీర్మానించింది ఆలయ నిర్మాణంలో. అందువల్ల ప్రతి ఇంటికి వాళ్ళు డొనేషన్స్ వసూలు చేశారు. అందువల్ల వాళ్ళు సంస్థానాన్ని అడగలేదు, అది అవసరం లేదు. ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బులు వాళ్ళకి వసూలైనాయి. కాబట్టి ఆ సంస్థానం డొనేషన్ అడగటం లేదు. మేము ఇచ్చే ప్రశ్న అవన్నీ ఉత్పన్నం కావు, అవన్నీ కూడా అబద్ధాలు, అది అర్థం లేని సమస్య. మా దగ్గర నుంచి డబ్బులు ఎక్కడికి కూడా పోవట్లేదు. కేవలం మనం ప్రజాసేవకే మనం ఖర్చు పెడుతున్నాం, భక్తుల యొక్క సౌకర్యాల కోసమే ఖర్చు పెడుతున్నాం అని కూడా వారు సెలవిచ్చారు. అలానే ఇంకో స్ట్రాంగ్ రిప్లై ఏమి ఇచ్చారంటే, వీరు ఎవరైనా కూడా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడుతున్నాము. ఆల్రెడీ షిరిడీ సంస్థాన్ కూడా సెక్యూరిటీ ఆఫీస్ ద్వారా మేము కేసులు పెట్టాము, FIR కూడా నమోదైంది. అది మేము ఫాలోఅప్ చేస్తాము, ప్రాసెస్లో ఉంటుంది. ఇక ముందు ఎవరన్నా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డా కూడా మేము వాళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ మేము తీసుకుంటాము, కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదని కూడా వారు సెలవిచ్చారు. ఇలా మనకి ధైర్యాన్ని చెప్తూ మీరు చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు.
నేను రావటం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి వారు మనల్ని మెచ్చుకున్నారు. మనం ఈ కార్యక్రమం చాలా మంచిది, ఆలయాలని సమిష్టిగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయటం, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. శ్రీ గోరక్ష గాడిల్కర్ గారికి మీ అందరి తరఫున కూడా వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. పరిపూర్ణ